బండి సంజయ్ నామినేషన్ సందర్భంగా భారీ ర్యాలీ నిర్వహించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి హోదాలో కేసీఆర్ నియంత పాలనకు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా తిరిగాను అన్నారు. హిందూ ఓటు బ్యాంకును ఏకం చేశానని, ఆ తర్వాత అన్ని ఎన్నికల్లో బీజేపీకి విజయ పరంపర కొనసాగించామని అన్నారు. అనంతరం మీ అందరికీ రక్షకుడిగా తాను ఉంటానని అన్నారు. ధర్మరక్షణ కోసం పోరాడుతూనే ఉంటానని, కరీంనగర్ చరిత్ర తిరగరాసే సమయం వచ్చిందని బండి సంజయ్ అన్నారు. నేను ప్రశ్నించిన కాబట్టి నేను 196 కోట్ల రూపాయలు కరీంనగర్ నుంచి వరంగల్ నేషనల్ హైవే పైసలు నేను తీసుకొచ్చినా, కరీంనగర్ జగిత్యాల నేషనల్ హైవే పైసలు నేను తీసుకొచ్చినా, కరీంనగర్ నుంచి నేషనల్ హైవే పైసలు నేను తీసుకొచ్చినా. ప్రతి ఇంటిలో ఒక ఛత్రపతి శివాజీ బయలుదేరుతుందన్నా. ఈ కరీంనగర్ లో ప్రతి ఇంటి నుంచి ఒక మహిళ, మా తల్లి, మా అక్క, మా చెల్లె ఝాన్సీ లక్ష్మీబాయి రుద్రమదేవిగా బయలుదేరుతుందన్నా. దేనికి భయపడాల్సిన అవసరం లేదు. స్వచ్ఛందంగా రోడ్ల మీదకి రండి, నాకు మద్దతు తెలపండి. ఈడ ఓటు బ్యాంకు దమ్మెంతో చూపెట్టండి. ఈడ బీఆర్ఎస్ పార్టీ గెలిస్తే నెక్స్ట్ మేయర్ గా ఎంఏఎం పార్టీకి ఇవ్వడానికి బీఆర్ఎస్ పార్టీ ఎంఏఎం పార్టీ మధ్య ఒప్పందం కుదిరి 30 మంది ఎంఏఎం పార్టీ కార్పొరేటర్లు ఈ కరీంనగర్ లో గెలిస్తే కరీంనగర్ పరిస్థితి ఏ విధంగా ఉంటుందో ఒక్కసారి ఆలోచించదన్నా. ఎమ్మెల్యేగా ఒక్కసారి నాకు అవకాశం ఏంటి, మీకు అండగా ఉంటా, మీకు రక్షణ కవచంగా ఉంటా చెప్పి మీ అందరికీ సవినయంగా విజ్ఞప్తి చేస్తూ